అమ్మవారు పూజకు పూనుకున్నావు, పొద్దున్నే లేచి బేడ పూజ చేసుకోవాలని. ముందు పూనుకున్నావా? ఒక్కొక్క పని ఆ పూజకి సంబంధించిన పనులన్నీ చేస్తున్నావు. చేసి పూజ చేస్తున్నావు. నువ్వు ఆ పూజకి పూనుకున్నప్పుడున్న ఏ జ్ఞానమో అదే అమ్మా. పూనుకుని ఏవో పనులు చేయడానికి ఏది ఆలంబన అయి ఉన్నదో అదే అమ్మా. నీ చేసేసి పూజ చేస్తున్నామని సహస్రనామాలో పారాయణలు చేస్తున్నప్పుడు కూడా చెయ్యడమే అమ్మా. జ్ఞానం అసలు అంతా అదే కదా. ఆ పూజ అమ్మే, ఆ పూజ అమ్మే, ఆ మూర్తి అమ్మే, ఆ చేసే చెయ్య అమ్మే, చూసే చూపు అమ్మే, పలికే పలుకు అమ్మే, వండి రకరకాలు వండి పెట్టేది అమ్మే, అక్కడ పెట్టి నామాలు చదువుతున్నది అమ్మే, అర్చన చేస్తున్నది అమ్మే, అందుకుంటున్నది అమ్మే. అంతా అమ్మే, అంతా అమ్మే, అంతా అమ్మే, ఉన్నదమ్మే. అదే జ్ఞానం. అసలు నువ్వెక్కడున్నావు? అమ్మవయ్య అమ్మను పూజించు అన్నారు కదా. అమ్మవైతేనే అమ్మను పూజించగలవు. అలాగే అమ్మవైతేనే ఈ సమస్త విశ్వాన్ని గ్రహించగలవు. అమ్మవైతేనే ఏ పనినా చేయగలవు. అదే అమ్మా. పూజొకటే కాదు, ప్రతిదీ పూజే. నేను నాది అన్నది లేదు గనక, సంకుచిత భావాలు ఉండవు గనక, రాగద్వేషాలు రావు గనక, అంత శక్తిమయం జగత్తు, శక్తిమయం జగత్తు, శక్తిమయం జగత్తు. ప్రతి కదలిక శక్తిమయం, జ్ఞానమయం, శక్తిమయం, జ్ఞానమయం. ఉన్నది అదే అయితే దానికోసం ఏదో చేసి వెతికి సంపాదిస్తానంటావేమిటి? నేను పూజ చేస్తున్నా, అదిగో వాడిచ్చాడు. నేను మేనట, నేను పూజ చేస్తుందట. పువ్వులు కోసాను, దేవుడి సామాన్లు కడిగాను, అలంకరణలు చేశాను, ఇది వండాను, అది వండాను, ఆ పూలు పెట్టా, ఈ పూలు పెట్టా, ఏవో ఒత్తులు పెట్టా, పత్తులు పెట్టా, గంటలు కొట్టా, దండకాలు పాడా, సహస్రనామాలు, పసుపు కుంకాలు గిన్నెల నిండా పోసా, పూజ చేశా, అమ్మని అలంకరించుకున్న, పంచభక్ష పరమాణాలు అమ్మకి నైవేద్యం పెట్టాను. ఒకడు ఆ శక్తి వల్ల ఉండగలుగుతున్న ఒకడు తాను చేశాను అనుకుంటున్నాడు. ఆ ఒకడు కూడా ఆ అమ్మే అయి ఉన్నాడు, కానీ నేను వేరనుకుంటున్నాడు. వాడు వేరనుకున్నంతసేపు వాడి కర్మల వాడివే. ఎంత చేశాడో అంత ఆ ముష్టి పట్టుకుపోతాడు. అవసరమా? లేదమ్మా. అదే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, నేహ నానాస్తి కించన. అజ్ఞానం తప్ప కొంచెం ఏమి కించిత్తు కూడా లేదు. మరి ఇదే ఏమన్నా ఉందో చెప్పు. ఇంత స్పష్టంగా, ఇంత సరళంగా, ఇంత సహజంగా ఉన్నదేదో, ఆ మూల వస్తువేదో అది చక్కగా అభివ్యక్తమై అతి స్పష్టంగా ప్రకాశిస్తుంటే, ఏమీ లేవంటే ప్రతి కదలిక అమ్మే. ప్రతిది చీమ చిట్టుకోమంటే అమ్మే. అంటే శివుడాజ్ఞం లేకపోతే చీమన్నా కొట్టదంటే ఇదే. ఎవరో వచ్చారమ్మే, ఎవరో వెళ్ళారమ్మే, ఏదో చేశారమ్మే, ఏదో పెట్టారమ్మే, ఏదో తిన్నారమ్మే, ఏదో అన్నారమ్మే. అంతా అమ్మే. అమ్మెవరు? వ్యక్తమైన శక్తి, అఖండ అవ్యక్త పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరు నుంచి వ్యక్తమైన శక్తి. ఆ శక్తి జగత్తు నిండా వ్యాపించి ఉంది. ఉన్నది శక్తే, అది అభివ్యక్తి అంటున్నారుగా ఇక్కడ. ఆ వ్యక్తే మహాశక్తి.
ఎక్కడి నుంచి? తన నిజస్వరూపంలో నుంచి తాను వ్యక్తమై, నిజస్వరూపం శివుడు, దానిలోంచి అభివ్యక్తమైంది శక్తి. అందుకే చిదగ్నికుండ సంభూత అన్నారు. అఖండ చైతన్యంలో నుంచి అభివ్యక్తమైంది. ఆ శక్తి వ్యాపించి వ్యాపించి అనంతము నిండా సమస్త జీవరాశుల నిండా, ప్రతి కదలికల నిండా, అన్నిటి నిండా తానే తానే అంతా, తానే అయి తానే అంతా అయి ఇక్కడ నువ్వు నేను అంటూ ప్రత్యేకించి ఎవరు లేరు. ఉంటాది ఆ అమ్మాయి, అది ఆ శక్తే. ఏది ఉన్నా శక్తే, ఏది ఉన్నా శక్తే, ఏది ఉన్నా. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. ఆదిశక్తి పరాశక్తి ఆత్మశక్తి ఓం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఓం. బ్రహ్మాశక్తి విష్ణు శక్తి శివశక్తి ఓం. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. అంతే. నీలో ఒక ఇచ్చ కలిగిందంటే ఆ శక్తి అమ్మ. ఆ ఇచ్చ ఎలా వ్యవహరించాలి అన్నటువంటి వివేచన కలిగిందంటే ఆ జ్ఞానశక్తి అమ్మ. అది క్రియగా మారింది అంటే ఆ క్రియాశక్తి అమ్మ. అంతా అది, అంతా అంతే. ఉన్నదే జ్ఞానం, జ్ఞానం తప్ప ఇంకేదీ లేదు. దైవమే తనకు తాను ప్రార్థన చేసుకున్నాడని చెప్పాలి. ఇందాక చెప్పానుగా, శక్తే నేనంటే శక్తే బుద్ధి అయింది, శక్తే మనసు అయింది, శక్తే ఇంద్రియాలైంది, శక్తే దేహమైంది, శక్తే క్రియ అయింది, సత్ఫలితము శక్తే. అమ్మని ప్రార్థన. నువ్వు దైవాన్ని చేరుకోవడానికి ప్రార్థిస్తున్నాను. నాకు దైవమా నిన్ను చేరుకోవాలి స్వామి, ఈ ఇప్పటి స్థితి నాకు దుఃఖంగా ఉంది, మృత్యు భయం ఉంది, ఏది పోతుందో అని భయం ఉంది, సంపాదించుకుంది పోతుందేమో అని భయం ఉంది, నష్టపోతామేమో అని భయం ఉంది, పోగొట్టుకుంటామేమో అని భయం ఉంది. ఈ భయాలు నిర్భయ స్థితిని ప్రసాదించు దేవుడా, నువ్వు కావాలి, నిన్ను చేరుకోవాలి అని ఎవరైనా భక్తుడు ఈ కోరికలు తీరాలి ఆ కోరికలు తీరాలని ప్రార్థిస్తానికి వాళ్ళ సంగతి వదిలే. నువ్వు దైవాన్ని చేరుకోవడానికి ప్రార్థిస్తున్నావు అనే సత్యం కాదు అసలు. ప్రయత్నించాలి. దైవమే తన్ని తాను ప్రార్థించుకుంటుంది. ఇది తెలిసిన జ్ఞానము వల్లనే, జ్ఞానమే అలా తెలియబడుతుంది అని తెలుసుకోండి. ప్రతిదీ జ్ఞానమే. నిద్ర నేను లేచానో కాదు, లేచింది జ్ఞానమే, శక్తే. కదిలింది శక్తే, కదిలిస్తున్నది శక్తే. క్రియలు ఆలోచిస్తుంది శక్తే, క్రియలు చేస్తోంది శక్తే, క్రియల యొక్క ఫలాలు అనుభవిస్తోంది శక్తి. శక్తి లేకపోతే ఎట్లా అనుభవించగలవు? ఆ అనుభవించిన తిన్నావనుకో ఆ పదార్థాలు మళ్ళీ జీర్ణం చేస్తున్నది శక్తే, దాన్ని రక్తంగా మారుస్తుంది శక్తే, మలమూత్రాలుగా బయటికి పంపిస్తోంది, ఉన్నదంతా శక్తే.